Good morning, students. Today we are going to discuss about dual nature of radiation and matter. Okay, radiation and the radiation is nothing but a wave. Suppose if you take a light wave is also a radiation. Light wave is nothing but a transverse wave. Transverse waves అంటే ఏంది? If the wave is propagating along in some direction, a wave propagation ఎట్లా ఉన్నది ఇక్కడ x direction ఉన్నది. So that the particles of the medium vibrate about their mean position perpendicular to propagation of wave. వేవ్ ప్రాపగేషన్ ఎక్స్లో ఉంటే పార్టికల్స్ ఎటు వైబ్రేట్ అవుతాయి ఎలాంగ్ వై డైరెక్షన్. సో సచ్ వేవ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ట్రాన్స్వర్స్ వేవ్స్. I hope you have discussed already in the earlier section of classes. Next, longitudinal waves. వేవ్స్లో చదువుకొని ఉంటారు. లాంగిట్యూడినల్ వేవ్స్ అంటే ఇన్ విచ్ ఇక్కడనేమో క్రెస్ట్ అండ్ థ్రఫ్స్ వస్తుంటాయి. లాంగిట్యూడినల్ వేవ్స్ అంటే ఏమవుతుంది, రేర్ ఫ్రాక్షన్స్ అండ్ కంప్రెషన్స్ వస్తాయి ఆల్టర్నేటివ్గా. ఓకే, సో అంటే ఇన్ విచ్ ఇఫ్ ద మెటీరియల్ మీడియం ఈజ్ మూవింగ్ అలాంగ్ ఇన్ దిస్ డైరెక్షన్, ద పార్టికల్స్ ఆఫ్ ద మీడియం ఆల్సో వైబ్రేట్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ లైక్ దిస్. పార్టికల్స్ ఆఫ్ ద మీడియం కూడా అదే డైరెక్షన్లో వైబ్రేట్ అవుతుంటాయి. సచ్ వేవ్ ఈస్ కాల్డ్ యాజ్ ది లాంగిట్యూడినల్ వేవ్. ఓకే, సో ఈ ట్రాన్స్వర్స్ వేవ్స్, లాంగిట్యూడినల్ వేవ్స్ మీరు ఇంతకుముందుకు వెరీ బిగినింగ్ చాప్టర్స్లో నేర్చుకున్నది ఏంటి? దీస్ వేవ్స్ ఆన్ వాటర్, వేవ్స్ ఆన్ ఎ రోప్, సౌండ్ వేవ్స్, దీస్ ఆర్ ఆల్ రిక్వైర్ మీడియం టు ప్రాపగేట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ కావాలంటే కంపల్సరీ మీడియం ఉండాలి. వేవ్స్ ఆన్ రోప్ మీద వేవ్స్ ఫామ్ కావాలన్నా కానీ రోప్ ఉండాలి. రోప్ లేకుండా ఫామ్ కావు కదా, ఇజంట్ ఇట్ రైట్? అండ్ వేవ్స్ ఆన్ వాటర్ ఉంటేనే if you throw some pebble into the water, the ripples will be formed in the water surface. Okay, so that you will get transverse waves. Right, longitudinal waves, sound waves. Whatever I am speaking, మీరు వినాలంటే కంపల్సరీ ఏముండాలి? దేర్ షుడ్ బి ఎ మీడియం ఇన్ బిట్వీన్ యూ అండ్ మీ. ఇఫ్ దెర్ ఈస్ నో మీడియం, దెర్ ఈస్ నో ప్రాపగేషన్ ఆఫ్ సౌండ్ వేవ్స్. సో కంపల్సరీ మీడియం ఉండాలి. The waves which do require medium are called mechanical waves అంటాం వాటిని. మెకానికల్ వేవ్స్ రిక్వైర్ మీడియం ఉంటేనే ప్రాపగేట్ అవుతాయి. ఓకే, మరి ట్రాన్స్వర్స్ వేవ్స్, లైట్ వేవ్స్. వీఆర్ రిసీవింగ్ లైట్ ఫ్రమ్ ద సన్ నుంచి లైట్ వస్తుంది. లైట్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆర్ లైట్ వేవ్స్, డు నాట్ రిక్వైర్ మీడియం to propagate from one place to another place. Even there is no medium between sun and earth. అప్ టు సమ్ స్పేస్ వరకు మీడియం ఉండదు. మీడియం లేకుండా మనం రిసీవ్ చేసుకుంటున్నాం అంటే ఏమైంది? దట్ మీనింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ డు నాట్ రిక్వైర్ మీడియం టు ప్రాపగేట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఆర్ లైట్ వేవ్స్ ఆర్ ఏంటి మరి? నాన్ మెకానికల్ వేవ్స్. ఎందుకంటే వీటికి మీడియం అవసరం లేదు, మీడియం లేకున్నా కానీ ప్రాపగేట్ అవుతాయి. సో నాన్ మెకానికల్ వేవ్స్ అంటాం. దీస్ డు నాట్ రిక్వైర్ ఎనీ మీడియం అవసరం లేదు. మెకానికల్ వేవ్స్కి మాత్రం మీడియం అవసరం. ఓకే, నౌ కమ్ టు అవర్ లెసన్. రేడియేషన్, డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అన్నాడు. అసలు లెసన్ టైటిల్ ఏందో మనం చూద్దాం. డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అంటే రేడియేషన్కి డ్యూయల్ నేచర్ ఉంటుంది అని అర్థం. డ్యూయల్ నేచర్ అంటే ఏంది? ఒకటి వేవ్ లైక్ నేచర్, ఇంకొకటి పార్టికల్ నేచర్. వేవ్ లైక్ నేచర్ చూద్దాం. వేవ్ లైక్ నేచర్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్ అంటే, రేడియేషన్ కెన్ యాక్ట్ యాజ్ ఎ వేవ్ సమ్ టైమ్, కెన్ యాక్ట్ యాజ్ ఎ పార్టికల్ సమ్ టైమ్. ఇట్ ఈస్ లైక్ ఏ అపరిచితుడు అన్నట్టు, రాము రేమో లెక్క. రైట్, వేవ్ లైక్ నేచర్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాం? బై యూజింగ్ ఇంటర్ఫియరెన్స్. ఆల్రెడీ మీరు చదువుకున్నారు ఇంటర్ఫియరెన్స్, డైఫ్రాక్షన్ అండ్ పోలరైజేషన్. వీటితోని వేవ్ లైక్ నేచర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ఇంటర్ఫియరెన్స్ ఈజ్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ 2 or more వేవ్స్ హ్యావింగ్ సేమ్ ఫేజ్ డిఫరెన్స్. అట్లా ఉంటే ఏమవుతుంది? కాంబినేషన్ అవుతుంటాయి. వేవ్స్ అయితేనే కంబైన్ అయ్యి రిజల్టెంట్ వేవ్ వస్తుంది. అదే 2 particles కంబైన్ అయ్యి సింగిల్ పార్టికల్ వస్తుందా? రాదు, నో ఛాన్స్. సో అంటే ఇంటర్ఫియరెన్స్ కుడ్ నాట్ బి ఎక్స్ప్లెయిన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పార్టికల్ నేచర్ ఆఫ్ లైట్. ఇంటర్ఫియరెన్స్ కంపల్సరీ దేంతో ఎక్స్ప్లెయిన్ చేస్తాం? వేవ్ నేచర్తోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ డైఫ్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ బెండింగ్ ఆఫ్ లైట్ ఎట్ ద అబ్స్టాకిల్స్ ఆర్ అపర్చర్స్. ఇజంట్ ఇట్ రైట్? అబ్స్టాకిల్స్ దగ్గర ఏమవుతుంది? ఇట్లా లైట్ను ఫోకస్ చేసినప్పుడు ఏమవుతుంది? లైట్ విల్ బి ట్రావెల్
బై బెండ్ అవుతూ ట్రావెల్ అవుతుంది, దాన్ని డైఫ్రాక్షన్ అంటాం. ట్రావెల్ అంటే పార్టికల్ అనుకోండి, పార్టికల్ నేచర్ ఉంటే ఏమవుతుంది, ఈ లైట్ పోయి ఇట్లా హిట్ కాగానే పార్టికల్ అయితే ఇక్కడనే ఆగిపోవాలి, ఇటు సైడ్ లైట్ ఉండొద్దు, మరి బ్యాక్ సైడ్ ఆఫ్ ది అబ్స్టాకిల్, ఇజంట్ ఇట్ రైట్? సో బ్యాక్ సైడ్ ఆఫ్ ది అబ్స్టాకిల్ కూడా మనకు లైట్ వస్తుందంటే ఎందుకు వస్తుంది? బికాస్ ద లైట్ ఈజ్ యాక్టింగ్ లైక్ ఏ బిహేవింగ్ లైక్ ఏ వేవ్ లైక్ నేచర్ ఉంది కాబట్టి వీ కెన్ ఏబుల్ టు స్టడీ డైఫ్రాక్షన్. ఓకే, నెక్స్ట్ సిమిలర్లీ polarization also can be explained. Now we are going to see the particle nature of light. Okay, in order to explain photoelectric effect and Compton effect, the scientists find out that వాళ్ళు ఏం ఫైండ్ అవుట్ చేశారంటే లైట్ షుడ్ యాక్ట్ లైక్ ఏ పార్టికల్ సో దట్ we can explain only photoelectric effect and Compton effect. These two effects can be explained on the basis of by treating radiation as the particle nature, particle behavior ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేసిన. సో అంటే రేడియేషన్ కెన్ బిహేవ్ లైక్ యాజ్ వేవ్ నేచర్ సమ్ టైమ్, పార్టికల్ నేచర్ సమ్ టైమ్స్. ఓకే, రెండు నేచర్లు ఉంటాయి అన్నట్టు. మరి ఇక్కడ వేవ్ పార్టికల్ లాగా యాక్ట్ అవుతుందంటే పార్టికల్ వేవ్లకు ఎందుకు యాక్ట్ కావద్దు అనేది డి బ్రోగ్లీ ఆలోచన. ఇట్ ఈస్ ద థాట్ ఆఫ్ డి బ్రోగ్లీ అనుకొని ఏం చేసిందంటే హీ పర్ఫార్మ్డ్ సమ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ హీ హాజ్ ఆల్సో జర్మర్ డేవిసన్ ఎక్స్పెరిమెంట్ కూడా దాని గురించి చెప్తుంది. అంటే మ్యాటర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ సమ్ పార్టికల్స్. మ్యాటర్ ఆల్సో పర్ఫార్మ్స్ డ్యూయల్ నేచర్. ఇది కూడా రెండు నేచర్లు కలిగి ఉంటుంది. ఒకటేంది వేవ్ నేచర్ అండ్ పార్టికల్ నేచర్. ఓకే, దిస్ వేవ్ నేచర్ ఈజ్ explained by Davison and జర్మర్ ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్తో చేస్తాం, మనకు ఎండ్ ఆఫ్ ది చాప్టర్లో ఉంటుంది, వీ విల్ డిస్కస్. అంటే పార్టికల్ కెన్ బిహేవ్ లైక్, ఇఫ్ వేవ్ బిహేవ్స్ లైక్ ఇఫ్ రేడియేషన్ బిహేవ్స్ లైక్ వేవ్ నేచర్ అండ్ పార్టికల్ నేచర్, వై నాట్ మ్యాటర్ కెన్ బిహేవ్ లైక్ వేవ్ నేచర్ అండ్ పార్టికల్ నేచర్? అంటే మ్యాటర్ అంటేనే పార్టికల్, అంటే వేవ్ పార్టికల్ లాగా బిహేవ్ అయినప్పుడు పార్టికల్ వేవ్ లాగా బిహేవ్ ఎందుకు కావద్దు అని డి బ్రోగ్లీ ఆలోచించండి. వెరీ డిఫరెంట్ పర్సన్ డి బ్రోగ్లీ. ఇట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డి బ్రోగ్లీ, విల్ డిస్కస్. ఓకే, సో పార్టికల్ నేచర్ దేంతో ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే దిస్ ఈస్ బియాండ్ అవర్ టాపిక్. జిఎం కౌంటర్స్తోని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, దానికి పార్టికల్ నేచర్ ఉందని, మ్యాటర్కి పార్టికల్ నేచర్ ఉందని జిఎం కౌంటర్స్ ప్రూవ్ చేస్తాయి. ఓకే, అండ్ ఆల్సో E/M రేషియో జేజే థామ్సన్ ప్రూవ్ చేసిండు ఇది. E/M రేషియో ఈజ్ కాన్స్టెంట్ అండ్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ది మెటీరియల్ మీద డిపెండ్ కాదు. ఓకే, లేటర్ మిల్లికాన్ ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్ come into force, Millikan oil drop experiment. He found that E/M ratio is constant and he also proved that charge of the electrons is equal to charge of the matter is equal to integer multiple of charge of the electron. Charge of the oil drop అనుకుందాం. చార్జ్ ఆఫ్ ఆయిల్ డ్రాప్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? మరి వీ డోంట్ నో. n నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటే ద టోటల్ ఛార్జ్ ఆఫ్ ద ఆయిల్ డ్రాప్ ఈక్వల్ టు క్యూ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇంటీజర్ మల్టిపుల్ ఆఫ్ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇంటీజర్ మల్టిపుల్ అంటే ఏంది? n ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4 అండ్ 5 ఎట్సెట్రా. 1.1, 1.2 అట్లా ఉండదు అన్నట్టు. ఓకే, ఉంటే 1 ఎలక్ట్రాన్ ఉంటుంది, 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, కానీ 1.1 ఎలక్ట్రాన్, 1.2 ఎలక్ట్రాన్, 1.5 ఎలక్ట్రాన్ అట్లా ఉండవు. అంటే ఛార్జ్ క్వాంటైజేషన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై మిల్లికన్ ఆయిల్ డ్రాప్ ఎక్స్పెరిమెంట్. ఇతను ఛార్జ్ క్వాంటైజేషన్ గురించి చెప్పిండు. ఓకే, నెక్స్ట్ వీఆర్ మూవింగ్ టు ఎలక్ట్రాన్ ఎమిషన్. అసలు ఎలక్ట్రాన్ ఎమిషన్ అంటే ఏంటి, ఇవన్నీ ఎట్లా వస్తాయి? ఓకే, అండ్ వీ నో దట్ ఎలక్ట్రాన్ ఎమిషన్ గురించి చూసుకుందాం. వెన్ వీ టేక్ ఏ కండక్టర్, ఒక కండక్టింగ్ మెటీరియల్ తీసుకున్నాం. Conductor is nothing but having free charges inside the conductor, inside the volume of the conductor. Free charges ante they move freely inside the volume of the conductor. Volume of the conductor lopala free ga move aitayi. అంతేగాని కండక్టర్ అంటే ఏంది? ఇట్ ఈస్ ఏ న్యూట్రల్ మెటీరియల్.
ఎలక్ట్రాన్స్ అక్కడక్కడనే రివాల్వ్ అవుతూ ఉంటాయి, మూవ్ అవుతూ ఉంటాయి కాబట్టి సో న్యూట్రల్ మెటీరియల్ లెక్క ఉంటుంది. ఒకవేళ ఎలక్ట్రాన్స్ బయటికి వెళ్ళిపోయినాయి అనుకోండి, సపోజ్ ఇఫ్ కాపర్ ఎలిమెంట్లో ఒక ఎలక్ట్రాన్ బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, ఎన్ని ఉంటాయి కాపర్లో? 29 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 29 ప్రోటాన్స్ ఉంటాయి. టోటల్ ఛార్జ్ ఏమవుతుంది? 0. సో కాపర్ ఆటమ్ టోటల్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకు 0 మరి? టోటల్ ఛార్జ్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి ఇక్కడ? 29 ప్రోటాన్స్ ఉంటాయి. అంటే 29 ఇంటూ ఛార్జ్ ఆఫ్ ద ప్రోటాన్ ఈజ్ పాజిటివ్ ప్లస్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 29 ఉన్నాయి. ఛార్జ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఎంత? -e. సో కాపర్ ఆటమ్ ఛార్జ్ నెట్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, నౌ ఇన్ ఎనీ మెథడ్, ఏదో ఒక మెథడ్లో ఇందులో నుంచి ఒక ఎలక్ట్రాన్ మిస్ అయింది అనుకుందాం. ఒక ఎలక్ట్రాన్ మిస్ అయితే అప్పుడు కాపర్ ఏమవుతుంది? కాపర్ అయాన్ అవుతుంది. ఓకే, కాపర్ అయాన్ అవుతుంది. కాపర్ అయాన్ ఛార్జ్ ఎంత ఉంటుంది? అప్పుడు ఒక ఎలక్ట్రాన్ మిస్ అయింది, అప్పుడు కాపర్లో ఎన్ని ఉంటాయి? ఇంకా అప్పుడు ఛార్జ్ ఎంత ఉంటుంది? ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు 29 ప్రోటాన్స్ ఉంటాయి, ఒక ఎలక్ట్రాన్ వెళ్ళిపోయింది, సో 28 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, సో ఛార్జ్ కనుక్కుందాం ఇప్పుడు. ఛార్జ్ అంటే 29, ప్రోటాన్ ఛార్జ్ ఇస్ నథింగ్ బట్ E ప్లస్ ఎలక్ట్రాన్ ఛార్జ్ ఇస్ నథింగ్ బట్ -e. అప్పుడు ఏమవుతుంది? 29e మైనస్ 28e అంటే ఏమవుతుంది? ఛార్జ్ ఇస్ ఈక్వల్ టు 1e. అంటే వెన్ 1 ఎలక్ట్రాన్ మూవ్స్ ఫ్రమ్ ద కాపర్ మెటీరియల్, కాపర్ ఆటమ్, 1 కాపర్ ఆటమ్ నుంచి ఒక ఎలక్ట్రాన్ మిస్ అయితే అప్పుడు ఇది ఏమవుతుంది? కాపర్ విల్ బికమ్ పాజిటివ్ ఛార్జ్ అవుతుంది. అంటే కాపర్ విల్ బికమ్ కాపర్ అయాన్ లెక్క కన్వర్ట్ అయిపోతుంది. సి, ఇక్కడ మెటల్ తీసుకుందాం, ఒక మెటల్ని. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఆటమ్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో వీ కన్సిడర్ దట్ మెటల్ కన్సిస్ట్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. మనకు తెలిసింది ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయని. ఇక్కడో ఎలక్ట్రాన్, ఇక్కడో ఎలక్ట్రాన్, ఇక్కడో ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉన్నది అనుకోండి. ఫ్రీ ఎలక్ట్రాన్స్ అంటే ఏంది? కంప్లీట్గా బయటికి వెళ్ళిపోతాయి, వాటి ఇష్టం ఉన్నట్టు వెళ్ళిపోయి వాటి ఇష్టం ఉన్నప్పుడు వస్తాయని కాదు. వెన్ దిస్ ఎలక్ట్రాన్ ట్రయింగ్ టు మూవ్ అవే ఫ్రమ్ ఇట్స్ ఒరిజినల్ ఆటమ్ నుంచి, కాపర్ ఆటమే అనుకుందాం, ఒరిజినల్ ఆటమ్ నుంచి బయటికి పోవాలని ట్రై చేసింది అనుకోండి. ట్రై చేయగానే ఏమవుతుంది? ఇమీడియట్లీ దిస్ విల్ బికమ్ పాజిటివ్ అయాన్. కొంచెం దూరం పోగానే పాజిటివ్ అయాన్ లెక్క యాక్ట్ చేస్తుంది. అంటే ఎలక్ట్రాన్కి నెగిటివ్ ఛార్జ్ ఉంది, అయాన్కి ఏమో పాజిటివ్ ఛార్జ్ ఉంది. అయాన్కి పాజిటివ్ ఉంది, ఎలక్ట్రాన్కి ఏమో నెగిటివ్ ఛార్జ్ ఉంది. అండ్ దే ఆర్ సపరేటెడ్ బై సమ్ డిస్టెన్స్తో సపరేట్ అయినాయి అనుకోండి. దేర్ ఎగ్జిస్ట్ కూలింబిక్ ఫోర్స్ బిట్వీన్ దెమ్. ద కూలింబిక్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు K Q1 Q2 బై R². రైట్? ఈ కూలింబిక్ ఫోర్స్ వల్ల ఏమవుతుంది? అపోజిట్ ఛార్జెస్ వల్ల, అన్లైక్ ఛార్జెస్ మధ్యలో ఏ ఫోర్స్ ఉంటుంది? అట్రాక్టివ్ ఫోర్స్ ఈజ్ దేర్ బిట్వీన్ అన్లైక్ ఛార్జెస్. అంటే ఈ పాజిటివ్ అయాన్ ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్ని మళ్ళీ దూరం పోకుండా మళ్ళీ అట్రాక్ట్ చేసుకుంటుంది. అంటే ఇన్ దిస్ వే ద ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆర్ బౌండ్ టువర్డ్స్ దేర్ ఆటమ్స్ ఇన్సైడ్ ద మెటల్. బౌండ్ అయ్యే ఉంటాయి అవి. మరి వాటిని రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి? వీ నీడ్ టు సప్లై సమ్ ఎనర్జీని సప్లై చేయాలి. ఎనర్జీని ఎట్లా సప్లై చేస్తాం? మరి ఒక్కొక్క ఎలక్ట్రాన్ పట్టుకొని దానికి ఎనర్జీ ఇస్తామా మనం? నో. క్యాడ్బరీ చాక్లెట్ తినిపిస్తే ఎనర్జీ వచ్చినట్టు దానికి వస్తుందా? నో. సో ఎనర్జీ ఎట్లా సప్లై చేయాలి? వన్ వే ఆఫ్ సప్లయింగ్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ హీట్ ఎనర్జీ. వెన్ యూ సప్లై హీట్ ఎనర్జీ టు దెమ్, సమ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ విల్ రిమూవ్ అవే. అంటే వాటిని పట్టుకొని ఉంచే ఫోర్స్ కంటే ఇఫ్ యూ సప్లై మోర్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ, దెన్ ఎలక్ట్రాన్స్ విల్ బి ఎజెక్టెడ్ అవుట్ ఫ్రమ్ ది మెటల్ సర్ఫేస్. దిస్ టైప్ ఆఫ్ ఎజెక్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ థర్మో అయానిక్ ఎమిషన్. దీన్ని ఏమంటాం? థర్మో అంటే టెంపరేచర్ సప్లై చేసినప్పుడు, హీట్ ఎనర్జీ సప్లై చేసినప్పుడు జరిగే ఎమిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని వీ కాల్ ఇట్ యాజ్ థర్మో అయానిక్ ఎమిషన్. అండ్ ఆల్సో యూ మైట్ హ్యావ్ స్టడీడ్ ఇన్ డైఎలక్ట్రిక్స్లో చదువుకునే ఉంటారు. ఏం చదువుకొని ఉంటారు? ఇఫ్ దిస్ ఈజ్ ఏ పాజిటివ్ ప్లేట్, కెపాసిటర్ ప్లేట్ అనుకుందాం, అండ్ దిస్ ఈజ్ ఏ నెగటివ్ ప్లేట్, ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఛార్జెస్ ఉంటాయి కెపాసిటర్ ప్లేట్స్, వీ నో ఇట్. అండ్ ఇఫ్ దెర్ ఈజ్ ఏ డైఎలక్ట్రిక్ బిట్వీన్ దెమ్, డైఎలక్ట్రిక్ వెయిట్ని అనుకుందాం. మీరు మామూలుగా మన సెల్ ఫోన్ బ్యాటరీనే అనుకుందాం. దీనికి మీరు ఏం చేస్తారు? యు ఆర్ సప్లయింగ్ పవర్ సప్లై చేస్తున్నారు. పవర్ సప్లై చేస్తారంటే ద మోర్ నెంబర్ ఆఫ్ ఛార్జెస్ విల్ అక్యుములేట్ ఆన్ దిస్ పాజిటివ్ ఛార్జ్.
and equal negative charges will be accumulate on negative plate. మోర్ అండ్ మోర్ ఛార్జెస్ అక్యుములేట్ అయినప్పుడు ఫుల్ ఛార్జ్ అయినా కానీ పవర్లో పెట్టి ఉంచారు, పవర్ సాకెట్ ఆన్ పెట్టే ఉంచారు. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మోర్ అండ్ మోర్ ఛార్జెస్ విల్ అక్యుములేట్, మోర్ అండ్ మోర్ నెగిటివ్ ఛార్జెస్ విల్ అక్యుములేట్. వీ నో దట్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఆల్వేస్ పాయింటింగ్ ఫ్రమ్ పాజిటివ్ టు నెగటివ్. పాజిటివ్ నుంచి ఎటు ఉంటుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్, నెగటివ్ సైడ్ ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇదేమనుకున్నాం మరి, మన డైఎలక్ట్రిక్ మెటీరియల్ అనుకున్నాం. ఈ డైఎలక్ట్రిక్ మెటీరియల్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి, దే ఆర్ టైట్లీ బౌండ్ టువర్డ్స్ ద న్యూక్లియస్, టైట్ బౌండ్ అయిన ఎలక్ట్రాన్స్ ఉంటాయి. వెన్ దిస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇక్కడున్న ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఇక్కడ ఏమైతే చూద్దాం, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడైతే సఫిషియంట్లీ లార్జ్ ఉంటుందో, ఇఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేటెడ్ బిట్వీన్ ద కెపాసిటర్ ప్లేట్స్ ఈజ్ సఫిషియంట్లీ లార్జ్, వెరీ స్ట్రాంగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయినప్పుడు there exists a force on charges. Force is equal to Q into E అని తెలుసు మనకి, charge into electric field. So force on electrons equal to minus E into E. అంటే F is equal to minus E into E. అంటే ఫోర్స్ ఎంత అవుతున్నప్పుడు magnitude is minus E, అంటే charge into electric field. డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ ఎట్లా ఉంటుంది, అపోజిట్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటు ఉంటే ఫోర్స్ ఆన్ ఛార్జ్ ఎటు ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో ఇఫ్ వీ అప్లై వెరీ స్ట్రాంగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, సమ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ విల్ కమ్ అవుట్ ఫ్రమ్ ది డైఎలక్ట్రిక్ మెటీరియల్, బయటికి వచ్చేస్తాయి అన్నట్టు ఇవి. ఓకే, ఇట్లా బయటకు వచ్చేస్తాయి. బయటకు వచ్చేసినప్పుడు ఏమవుతుంది మరి అప్పుడు, సో అప్పుడు డైఎలక్ట్రిక్ మెటీరియల్ పాడైపోతుంది. పాడైపోయిందంటే మన బ్యాటరీ కూడా పాడైపోతుంది. అందుకే ఫుల్ ఛార్జ్ కాగానే ఎమ్మటే స్విచ్ బంద్ చేసుకోవాలి మనం. సో సచ్ టైప్ ఆఫ్ ఎమిషన్ వీ కాల్డ్ ఇట్ యాజ్ ఫీల్డ్ ఎమిషన్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎమిషన్ అన్నట్టు. ఓకే, ఫీల్డ్ ఎమిషన్ అని అంటుంటాం. రైట్, ఇది ఫీల్డ్ ఎమిషన్. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ సఫిషియంట్ లార్జ్ ఉన్నప్పుడు ఎలక్ట్రాన్స్ విల్ బి ఎజెక్టెడ్ అవుట్ ఫ్రమ్ ది సర్ఫేస్, సర్ఫేస్ నుంచి ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అవుతాయి. దట్ ఈస్ నథింగ్ బట్ ఫీల్డ్ ఎమిషన్ అంటాం. Now we are going to discuss about photoelectric effect, third kind of emission of electrons. So అంతకంటే ముందు we should know what is the work function. వర్క్ ఫంక్షన్ అంటే ఏందో చదువుకున్నాం. వర్క్ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్, వర్క్ అంటేనే ఎనర్జీ, ఇజంట్ ఇట్ రైట్? సో ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సో వర్క్ ఫంక్షన్ అంటే ఏందో చూద్దాం ఇక్కడ. రైట్, ఇక్కడ ఆల్రెడీ చెప్పిన నేను, వెన్ యూ టేక్ ఏ మెటల్ సర్ఫేస్ దేర్ ఎగ్జిస్ట్ the free electrons are revolve inside the volume of the metal, as like the gas molecules do inside the volume of the vessel. Right? So ఇప్పుడు నేనేమనుకున్నా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన, వెన్ దిస్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆర్ ట్రయింగ్ టు మూవ్ అవే ఫ్రమ్ ద పాజిటివ్ చార్జెస్ నుంచి దూరం పోయేటప్పుడు ఏమైతే దేర్ ఎగ్జిస్ట్ అట్రాక్షన్ ఫోర్స్ బిట్వీన్ దెమ్, సో దట్ ద అయాన్స్ ఆల్వేస్, ద ఎలక్ట్రాన్ ఆల్వేస్ బౌండెడ్ టువర్డ్స్ టు ది రెస్పెక్టివ్ ఆటమ్స్, ఆటమ్ సైడ్ బౌండ్ అయి ఉంటాయి. మరి వాటిని రిమూవ్ చేయాలంటే వీ నీడ్ టు సప్లై సమ్ ఎనర్జీ. ఓకే, ఒకవేళ ఈ బైండింగ్ ఎనర్జీ సపోజ్ 3 electron volts ఉంది అనుకున్నాం. ఇఫ్ ఐ సప్లై 1 electron volts ఆఫ్ ఎనర్జీ, విల్ ఐ ఏబుల్ టు ఎజెక్ట్ ద ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ దిస్ మెటల్ సర్ఫేస్? నో. దానికి కావాల్సిన మినిమం ఎనర్జీ ఎంత? 3 electron volts. ఐ సప్లైడ్ ఓన్లీ 1 electron volt, ఎజెక్ట్ కాదు. ఇఫ్ ఐ సప్లై 2 electron volts సప్లై చేసిన అనుకోండి, అప్పుడు ఎజెక్ట్ అవుతుందా? ఎజెక్ట్ కాదు. ఇఫ్ ఐ సప్లై 2.99 electron volts అవుతుందా? కాదు. మరి ఎప్పుడు ఎజెక్ట్ అవుతుంది ఎలక్ట్రాను? వెన్ యూ సప్లై 3 electron volts. అంటే మినిమం ఎనర్జీ ఎంత ఇక్కడ? మినిమం ఎనర్జీ యూనిట్ టు సప్లై ఇస్ హౌ మచ్? 3 electron volts. సో ఈ మినిమం ఎనర్జీని సప్లై చేయగానే ఏమవుతుంది? ద ఎలక్ట్రాన్ ఈజ్ రెడీ టు ఎజెక్ట్ అవుట్ ఫ్రమ్ ది ఫ్రమ్ ది ఆటమ్, రెస్పెక్టివ్ ఆటమ్ నుంచి ఎజెక్ట్ కావడానికి ట్రై చేస్తుంది. ఇఫ్ ద సప్లైడ్ ఎనర్జీ ఈజ్ జస్ట్ 3 electron volts, ద ఎలక్ట్రాన్స్ విల్ బి ఎజెక్టెడ్ అవుట్. ఎజెక్ట్ అయితే బయట కూర్చుంటాయి. మరి అవి బయట కూర్చుంటే లాభం లేదు, అవి మూవ్ కావాలి కదా, మూవ్ అయితేనే ఎనర్జీ ఉంటుంది. వాటికి మూవ్ కావాలంటే వీ నీడ్ టు సప్లై మోర్ ఎనర్జీ దాన్ 3 electron volts. ఓకే, మరి వాటికి ఎజెక్ట్ కావడానికి కావాల్సిన ఎనర్జీ ఎంత? 3 electron volts. సో ద మినిమం ఎనర్జీ required to eject the electrons from ఎక్కడి నుంచి? ఫ్రమ్ మెటల్
ఈజ్ కాల్డ్, దీన్ని ఏమంటామంటే వర్క్ ఫంక్షన్. దీన్నే వర్క్ ఫంక్షన్. పై నాట్తో ఇండికేట్ చేస్తారు, కొన్ని బుక్లలో W0తో కూడా ఇండికేట్ చేస్తారు. ఓకే, వర్క్ ఫంక్షన్ అంటే ఏంది? వర్క్ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ వర్క్ ఫంక్షన్ ఆఫ్ ద మెటల్. ఒక్కొక్క మెటల్కి ఒక్కొక్క వర్క్ ఫంక్షన్ ఉంటుంది. వర్క్ ఫంక్షన్ ఆఫ్ ద మెటల్ ఈక్వల్ టు మినిమం ఎనర్జీ రిక్వైర్డ్ టు ఎజెక్ట్ ద ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ మెటల్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ వర్క్ ఫంక్షన్. ద యూనిట్స్ ఆఫ్ వర్క్ ఫంక్షన్ ఆఫెన్ మామూలుగా వర్క్ అంటే ఏంది? మినిమం ఎనర్జీ జౌల్స్లో ఉంటుంది. కాకపోతే జౌల్స్ ఈజ్ ద వెరీ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. కాకపోతే వర్క్ ఫంక్షన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్కి కావాల్సింది అంత లార్జ్ ఎనర్జీ అవసరం లేదు, జౌల్స్లలో అవసరం లేదు. వెరీ లెస్ ఎనర్జీ ఈజ్ ఆల్సో ఎనఫ్ టు రిమూవ్. ఆ లెస్ ఎనర్జీని దేంట్లో మెజర్ చేస్తాం? ఎలక్ట్రాన్ వోల్ట్స్లో మెజర్ చేస్తాం. సో వర్క్ ఫంక్షన్ ఆఫెన్ measured in ఎలక్ట్రాన్ వోల్ట్స్. దీన్ని ఎలక్ట్రాన్ వోల్ట్స్లో మెజర్ చేస్తాం. వాట్ ఈజ్ ఎలక్ట్రాన్ వోల్ట్? మరి we will discuss here. See here, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉన్నది అనుకుందాం. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉన్నది. ఈ ఎలక్ట్రాన్ ఇనిషియల్గా ఎట్లా ఉన్నది? ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 0. ఇనిషియల్గా రెస్ట్లో ఉన్నది. ఇఫ్ ఐ సప్లై సమ్ వోల్టేజ్, ఎంత వోల్టేజ్ని సప్లై చేస్తున్నాం? 1 వోల్ట్ ఆఫ్ వోల్టేజ్ని సప్లై చేస్తున్నాం. 1 వోల్ట్ ఆఫ్ పొటెన్షియల్ని సప్లై చేస్తున్నాం. ఓకే, పొటెన్షియల్ డిఫరెన్స్ హౌ మచ్? 1 వోల్ట్ను సప్లై చేస్తున్నాం. యు నో దట్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ పర్ యూనిట్ ఛార్జ్. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ ఇంటూ పొటెన్షియల్ అని తెలుసు, మీరు ఇంతకుముందుకే నేర్చుకొని ఉన్నారు. ఓకే, సో ఇంత ఎనర్జీని సప్లై చేయగానే, ఇంత పొటెన్షియల్ని సప్లై చేయగానే దిస్ ఎలక్ట్రాన్ విల్ బీ మూవింగ్. ఇనిషియల్గా రెస్ట్లో ఉన్నది కాస్త ఎట్లా అవుతుంది? మోషన్లోకి వస్తుంది. అంటే ద ఎలక్ట్రాన్ వెలాసిటీ ఈజ్ చేంజింగ్. సో ఎలక్ట్రాన్ ఈజ్ యాక్సలరేటింగ్. ఎప్పుడు యాక్సలరేట్ అవుతుంది? వెన్ యూ సప్లై 1 వోల్ట్ ఆఫ్ ఎనర్జీ. 1 వోల్ట్ ఆఫ్ ఎనర్జీ సప్లై చేసినప్పుడు, 1 వోల్ట్ ఆఫ్ పొటెన్షియల్ని సప్లై చేసినప్పుడు ఎలక్ట్రాన్ విల్ బి యాక్సలరేటెడ్. అంటే ఇప్పుడు మనం ఎలక్ట్రాన్ వోల్ట్ని ఎలా డిఫైన్ చేస్తామంటే, ఎలక్ట్రాన్ వోల్ట్ ఈజ్ నథింగ్ బట్ వర్క్ ఆర్ ఎనర్జీ రిక్వైర్డ్ టు యాక్సలరేట్ ద ఎలక్ట్రాన్ బై పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ 1 వోల్ట్. ఓకే, ఇప్పుడు అంటే యు ఆర్ డూయింగ్ వర్క్ అన్నట్టే కదా. ఎలక్ట్రాన్ ఈజ్ కమింగ్ ఇన్ టు మోషన్. అది మోషన్లోకి రావాలంటే మీరు ఏం చేయాలి? వర్క్ డన్ చేయాల్సిందే కదా. వీ నో దట్ వర్క్ డన్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఇజంట్ ఇట్ రైట్? సో వర్క్ డన్ ఈజ్ నథింగ్ బట్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ mv2 స్క్వేర్ మైనస్ ఆఫ్ mv1 స్క్వేర్. v1 ఈక్వల్ టు 0 కాబట్టి ఈ టర్మ్ 0 అయిపోతుంది. అంటే వర్క్ డన్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ ఫామ్లో ఉన్నది. ఇక్కడ ఎలక్ట్రాన్ మీద వర్క్ డన్ ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కాదు. వర్క్ డన్ ఈక్వేషన్ ఈజ్ నథింగ్ బట్ వాట్? Q ఇంటూ V. ఓకే, సో Q ఇంటూ V ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ. వర్క్ డన్ని Q ఇంటూ V అని రాస్తున్నా. ఏ ఎనర్జీ మరి? ఇది కైనెటిక్ ఎనర్జీ. అంటే వెన్ వర్క్ డన్ ఆర్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు QV, ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు Q ఇంటూ V. మరి ఇక్కడ దేని మీద అప్లై చేస్తున్నాం మనం? ఈ పొటెన్షియల్ని ఎలక్ట్రాన్ మీద అప్లై చేస్తున్నాం. ఎలక్ట్రాన్ ఛార్జ్ ఎంత? E. మనం ఎంత వోల్టేజ్ అప్లై చేస్తున్నాము? ఛార్జ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఈజ్ ఈక్వల్ టు E. మనం ఎంత వోల్టేజ్ అప్లై చేస్తున్నాము? 1 వోల్ట్ని అప్లై చేస్తున్నాం ఇక్కడ. ఓకే, 1 వోల్ట్ని అప్లై చేస్తున్నాం. సో ఛార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఈజ్ నథింగ్ బట్ 1.6 ఇంటూ 10⁻⁻19 కూలూమ్స్ ఇంటూ 1 వోల్ట్. ఓకే, Coulomb into volt is nothing but what? Joules. Coulomb is the SI unit of energy into volt is also SI unit of energy. Potential ki volts. Coulomb into volt is nothing but SI unit of SI unit for energy is nothing but joules. SI unit enti energy ki joules. So Coulomb into volt ni manam emani rayachchu? Joules ani rayachchu. So 1.67 into 10⁻⁻19 joules. దేనికి ఈక్వల్? 1 ఎలక్ట్రాన్ వోల్ట్. 1 ఎలక్ట్రాన్ వోల్ట్ ఈక్వల్ టు 1.6 ఇంటూ 10⁻⁻19 జౌల్స్. ఇప్పుడు ఎలా డిఫైన్ చేస్తాము? ఎలక్ట్రాన్ వోల్ట్ని ఎలా డిఫైన్ చేస్తామంటే, ఎలక్ట్రాన్ వోల్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ నుంచి. క్యూ బదులు ఈ పెట్టినాము. పొటెన్షియల్ ఎంత అప్లై చేసినాం? 1 వోల్ట్ అప్లై చేసినప్పుడు ఈ వాల్యూ వచ్చింది. దీన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే, ఎలక్ట్రాన్ వోల్ట్ ఈజ్ ద ఎనర్జీ రిక్వైర్డ్
ఎనర్జీ రిక్వైర్డ్, ఇదే కదా ఎనర్జీ రిక్వైర్డ్ టు యాక్సలరేట్ ద చార్జ్ ఫ్రమ్, ఎక్కడి నుంచి యాక్సలరేట్ చేస్తున్నాం ఎలక్ట్రాన్ని, ఫ్రమ్ రెస్ట్ టు సమ్ వెలాసిటీ by potential difference of applying how much 1 volt is called electron volt. Okay, electron volt is nothing but it is a unit of energy. 1 electron volt equal to 1.6 into 10 to the power of minus 19 joules. సో ఇప్పటి నుంచి ఎనర్జీని ఎందులో మెజర్ చేస్తాము, ఎలక్ట్రాన్ వోల్ట్స్నే చెప్తాము. ఎందుకంటే బికాస్ జౌల్ ఈజ్ ద లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, బట్ మనం వీఆర్ డీలింగ్ విత్ వెరీ స్మాల్ పార్టికల్స్. ఎలక్ట్రాన్ మాస్ ఎంతో తెలుసు కదా, 9.1 into 10 to the power of minus 31 kg, చాలా తక్కువ మాస్ అన్నట్టు. వాటికి ఉండే ఎనర్జీ కూడా తక్కువనే ఉంటుంది, అందుకే మనం ఎలక్ట్రాన్ వోల్ట్స్ చదువుకోవాలి. ఎలక్ట్రాన్ వోల్ట్ ఈజ్ ద ఎనర్జీ రిక్వైర్డ్ టు యాక్సలరేట్ ద చార్జ్ ఫ్రమ్ రెస్ట్ టు సమ్ వెలాసిటీ by a potential of 1 volt, by a potential difference of 1 volt. Okay, now we have discussed about thermoionic emission and also we discussed about field emission. Now we are going to discuss about photoelectric effect. Photoelectric effect, photo ante light, photons, and electric ante photons మెటల్ సర్ఫేస్ మీద పడ్డప్పుడు ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అవుతాయి. ఎజెక్ట్ కావడం వల్ల ఏమవుతుంది, ఎలక్ట్రిసిటీ వస్తుంది సర్క్యూట్లో. దాన్నే వీ కాల్ ఇట్ యాజ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అని అంటాం. ఓకే, విల్ డిస్కస్ వన్ బై వన్. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ గురించి చదువుకుందాం. దానికంటే ముందు ద ప్రాపర్టీస్ ఆఫ్ లైట్ చదువుకుందాం. లైట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పార్టికల్ నేచర్ ఉంటుంది అనుకున్నాం కదా. ఓకే, ఆ పార్టికల్ నేచర్ని వీ కాల్ ఇట్ యాజ్, అంటే లైట్ని వీ కెన్ కన్సిడర్ ద లైట్ యాజ్ ఎనర్జీ క్వాంటాస్. ఏమనుకుంటాం దీన్ని, ఎనర్జీ క్వాంటాస్ అనుకుంటాం. ఆర్ వీ కన్సిడర్ దెమ్ యాజ్ వేవ్ ప్యాకెట్స్ ఆర్ ఈచ్ ఎనర్జీ క్వాంటా ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఫోటాన్. ఓకే, ఈచ్ ఎనర్జీ క్వాంటాని ఏమనుకుంటాం, ఫోటాన్ ఈజ్ నథింగ్ బట్ ఏ పార్టికల్. ఇదేంటిది, పార్టికల్. అంటే లైట్ ఈజ్ నథింగ్ బట్ ఏ బంచ్ ఆఫ్ ఫోటాన్స్ ఉంటాయి లైట్లో. అందుకే లైట్ ఈజ్ నథింగ్ బట్ వేవ్ బిహేవ్స్ లైక్ ఏ, లైట్ బిహేవ్స్ లైక్ ఏ పార్టికల్ నేచర్ ఉంది అని చెప్తున్నాం ఇక్కడ. సో లైట్ని వీ అజ్యూమ్ లైట్ యాజ్ ఇట్ ఈస్ అ బంచ్ ఆఫ్ ఎనర్జీ క్వాంటాస్ or bunch of wave packets. Each wave packet or each energy quanta is being called as photon. Photon is nothing but a particle, and photons energy, the energy of photons is nothing but h into f. h nu అని రాస్తాము. న్యూ అని రాస్తే ఊరికే వెలాసిటీతో ఏమైనా కన్ఫ్యూజ్ అవుతారేమో అని h into f అని రాస్తున్నాం. సో దిస్ ఇస్ ద ఎనర్జీ ఆఫ్ ఫోటాన్, ఎనర్జీ ఆఫ్ ఈచ్ ఫోటాన్. Energy of each photon equal to h into f, where h is nothing but Planck's constant. So Planck's constant value ఎంత చూద్దాం, 6.625 into 10 to the power of minus 34 joule second. యూనిట్స్ జౌల్ సెకండ్ ఎందుకు వచ్చినాయంటే చెప్తా, ఐ విల్ డిస్కస్ ఇన్ లేటర్ సెక్షన్ ఆఫ్ క్లాసెస్. ఓకే, సో నెక్స్ట్ f is nothing but, where f is nothing but frequency, and I am going to explain about properties of photons గురించి చదువుకుందాం. ఫోటాన్స్ అంటే ఏంటి, లైట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద బంచ్ ఆఫ్ ఎనర్జీ క్వాంటాస్ ఆర్ వేవ్ ప్యాకెట్స్. ఈచ్ వేవ్ ప్యాకెట్ ఈస్ బీయింగ్ కాల్డ్ యాజ్ ఎ ఫోటాన్ ఈజ్ నథింగ్ బట్ ఏ పార్టికల్ నేచర్ని ఎగ్జిబిట్ చేస్తుంది. అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫోటాన్స్ ఎట్లుంటాయంటే, ఎనర్జీ ఆఫ్ ఈచ్ ఫోటాన్ ఈజ్ ఈక్వల్ టు h into f. ఓకే, ఎనర్జీ ఉందంటే ఏమవుతుంది, మొమెంటం కూడా ఉంటుంది కదా మరి. ఓకే, మొమెంటం కూడా చూసుకుందాం తర్వాత. రెస్ట్ మాస్ ఆఫ్ ది ఫోటాన్, రెస్ట్ మాస్ ఆఫ్ ఫోటాన్ ఈజ్ ఈక్వల్ టు 0. రెస్ట్ మాస్ అంటే ఏంటంటే, వెన్ ద ఫోటాన్ ఈజ్ ఎట్ రెస్ట్లో ఉన్నప్పుడు దానికి మాస్ ఉండదు. మరి రెస్ట్లో ఉన్నప్పుడు మాస్ ఉండదు అంటారు, మోషన్లో ఉన్నప్పుడు ఉంటుందా సార్ మాస్ అంటే, ఎస్, మోషన్లో ఉన్నప్పుడు మాస్ ఉంటుంది. రెస్ట్ మాస్ ఆఫ్ ద ఫోటాన్ ఈక్వల్ టు 0. అండ్ చార్జ్ ఆఫ్ ద ప్రోటాన్స్ కాదమ్మా, ఫోటాన్స్కి ఛార్జ్ ఉంటుందా అంటే నో.
దీస్ ఆర్ చార్జ్లెస్ పార్టికల్స్. ఏంటి? చార్జ్లెస్ పార్టికల్స్. మరి ఛార్జ్ లేకుంటే కెన్ దే బి డిఫ్లెక్టెడ్ బై ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్? ఎలక్ట్రిక్ ఫీల్డ్తో డిఫ్లెక్ట్ అవుతాయా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో డిఫ్లెక్ట్ అవుతాయా? చూద్దాం. ఇక్కడ డిఫ్లెక్షన్ అంటే ఏంది? ఫోర్స్ డ్యూ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంటిది? క్యూ ఇంటూ ఈ. అండ్ ఫోర్స్ డ్యూ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏంటిది? క్యూ ఇంటూ వి క్రాస్ బి. ఇజంట్ ఇట్ రైట్? క్యూ ఇంటూ వి క్రాస్ బి. అసలు ఛార్జ్ లేనప్పుడు ఫోర్స్ ఆన్ ఫోటాన్స్ ఈక్వల్ టు 0 ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల, అండ్ ఫోర్స్ ఆన్ ఫోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఛార్జే లేదు కదా, అంటే ఫోటాన్స్ కెనాట్ బి డిఫ్లెక్టెడ్ బై ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. ఎలక్ట్రిక్ ఫీల్డ్తోనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్తోనే డిఫ్లెక్ట్ కావు, బికాస్ దేర్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్. ఆల్ ఫోటాన్స్ ట్రావెల్ విత్ స్పీడ్ ఆఫ్ లైట్. ఫోటాన్స్ ఎంత స్పీడ్? ఆల్ ఫోటాన్స్ ట్రావెల్ విత్ స్పీడ్ ఆఫ్ లైట్తో ట్రావెల్ చేసి. ఎందుకు? అసలు ఫోటాన్స్ అంటేనే లైట్ ఎనర్జీ కదా. లైట్ ట్రావెల్స్ విత్ స్పీడ్ ఆఫ్ లైట్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫోటాన్ ట్రావెల్ విత్ స్పీడ్ ఆఫ్ లైట్. c ఈజ్ ఈక్వల్ టు 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ ద మొమెంటమ్. ఎనర్జీ ఉందంటే మొమెంటం కూడా ఉంటుంది కదా. మొమెంటమ్ ఈజ్ నథింగ్ బట్ p ఈజ్ ఈక్వల్ టు h/λ అని తెలుసు. సో మొమెంటమ్ ఆఫ్ ద ఫోటాన్ ఈజ్ ఈక్వల్ టు h/λ అని చెప్తాం. మనం ఇంకో తీరుగా ఏమని చెప్పొచ్చు? E ఈజ్ ఈక్వల్ టు hc/λ కదా. మరి మనకు E ఈజ్ ఈక్వల్ టు hc/λ. సో ఇక్కడ నుంచి చూడండి, ఈ సీని ఇటు తీసుకురండి, తీసుకురొస్తే E/c ఈక్వల్ టు h/λ అవుతుంది. E/c ఈజ్ ఈక్వల్ టు h/λ. h/λని ఏమని రాయొచ్చు? E/c అని రాయొచ్చు కదా. సో మొమెంటమ్ ఈజ్ ఈక్వల్ టు, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీలో మొమెంటమ్ p ఈజ్ ఈక్వల్ టు E/c అని కూడా రాయొచ్చు. ఓకే, రైట్. సో ఆర్ మొమెంటమ్ p ఈజ్ ఈక్వల్ టు E అంటే hf/c అని కూడా రాయొచ్చు. సో ఎనర్జీ ఉందంటే మొమెంటం ఉంటుంది. ఎనర్జీ దేనికి ఉంటుంది? పార్టికల్కే ఎనర్జీ ఉంటుంది. మొమెంటం దేనికి ఉంటుంది? పార్టికల్కే మొమెంటం ఉంటుంది. వీ నో దట్ మొమెంటం v ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇన్ మోషన్. మొమెంటం p ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇన్ మోషన్, అంటే మాస్ ఇంటూ వెలాసిటీ. మొమెంటం ఉందంటే ఏంది? మాస్ ఆఫ్ ది పార్టికల్ అని అంటాం, కానీ మాస్ ఆఫ్ ది వేవ్ అంటామా? నో. అంటే మొమెంటం ఉంది, ఎనర్జీ ఉన్నది అని అంటే బికాస్ వీ కెన్ కన్సిడర్ ద ఫోటాన్ యాజ్ ఏ పార్టికల్. అందుకే ఫోటాన్ని పార్టికల్ లాగా ట్రీట్ చేస్తాం అన్నట్టు. ఒక్కొక్క పార్టికల్ ఎనర్జీ ఎంత? hf. ఒక్కొక్క పార్టికల్కి మొమెంటం ఎంత? h/λ ఆర్ E/c ఆర్ hf/c. ఈ మూడు ఎక్స్ప్రెషన్ని డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్. రైట్. రెస్ట్ మాస్ ఆఫ్ ది ఫోటాన్ ఈక్వల్ టు హౌ మచ్? 0. Charge of the photon equal to 0, so they cannot be deflected by electric and magnetic fields. And all photons travel with a speed of light that is equal to 3 × 10⁸ meter per second. ఎందుకు సార్? ఎందుకు మూవ్ కావాలంటే we treated light as a bunch of photons కాబట్టి లైట్ ఎంత స్పీడ్తో మూవ్ అవుతుందో ఫోటాన్స్ కూడా అదే స్పీడ్తో మూవ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఈజ్ ఆల్ ద కొలిజన్స్, అంటే కొలిజన్ బిట్వీన్ ఫోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ మధ్యలో కొలిజన్ ఉన్నదనుకోండి. ఓకే, దిస్ కొలిజన్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఎలాస్టిక్ కొలిజన్. ఆల్ ద కొలిజన్స్ బిట్వీన్ ఫోటాన్స్ అండ్ సమ్ అదర్ పార్టికల్స్ ఈజ్ ఏ ఎలాస్టిక్ కొలిజన్. ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఇన్ విచ్ మొమెంటమ్ ఈజ్ కన్సర్వ్డ్ and total kinetic energy is also conserved. Kinetic energy of the system is also conserved. But number of photons may not be conserved. Number of photons ఎందుకు కన్సర్వ్ కావని అంటున్నంటే photons may be absorbed in order to eject the electron from metal surface. ఓకే, అందుకే photon number is not conserved. Okay, these are the basic points about photons, photon characteristics, photon properties. Okay.